హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ సిరీస్ ఫిజిక్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా విద్యుత్తులో ఇవాళ 4th పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే ఈ పీవీఎస్ గా ఏమైనా పీడిఎఫ్ కావాలనుకుంటే సో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే విత్ మినిమం ప్రైస్ తో నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. అసలు ఒక వాహకంలో అంటే వాహకం అంటే మామూలుగా మనం ఇక్కడ కరెంట్ తీగలు తీసుకుంటాం అనమాట. ముఖ్యంగా రాగి తీగలు అనేది వాహకంగా వాడుతుంటాము. సో ఈ రాగి తీగలో ఆవేశాలను ఒక బిందువు నుండి ఇంకొక బిందువుకు కదిలించడానికి వినియోగించే శక్తిని మనం ఏమంటామంటే విద్యుత్ చాలక బలం అంటాము. అంటే ఇప్పుడు మనకు తీగలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అంటే ఉదాహరణకు తీసుకుంటే మన ఇంట్లో మీటర్ బాక్స్ నుండి ఫ్యాన్ కో లైట్ కో మనకు కరెంట్ వైర్స్ అనేవి కనెక్ట్ చేయబడి ఉంటాయి కదా. సో ఇక్కడ మీటర్ బాక్స్ లో ఉన్నటువంటి కరెంట్ అనేది బల్బ్ కు గానీ ఫ్యాన్ గానీ వెళ్ళాలి. అంటే ఇక్కడికి వెళ్ళడానికి మనం ఉపయోగించినటువంటి శక్తి ఉంటుంది కదా, విద్యుత్ శక్తిని మనం ఇక్కడ విద్యుత్ చాలక బలం అని కూడా అంటాం అనమాట. ఉదాహరణకు అలాగనమాట. అయితే అదే మనము సైంటిఫిక్ గా నిర్వచనం ఎలా చెప్పుకుంటామంటే విద్యుత్ ఆవేశాలను ఒక బిందువు నుండి ఇంకొక బిందువుకు కదిలించడానికి అంటే తీసుకెళ్ళడానికి మనం ఎంతో కొంత శక్తిని అనేది వినియోగిస్తాం కదా. ఆ శక్తిని విద్యుత్ చాలక బలము లేదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటారు. సో ఈఎంఎఫ్ ని కూడా మనం వోల్ట్స్ లోనే కొలుస్తాం. యాక్చువల్గా ఏంటంటే వోల్టేజ్ ని వోల్ట్స్ లో కొలుస్తారు, అలాగే ఈఎంఎఫ్ ను కూడా వోల్ట్స్ లో కొలుస్తారని చెప్తున్నాడు. అయితే ఈఎంఎఫ్ ను అందించే సాధనాలు ఏంటి అంటున్నాడు. జనరేటరు, బ్యాటరీ, డైనమో మొదలైనవి ఏంటివంటే ఈఎంఎఫ్ ని అందిస్తాయి అన్నమాట. ఉదాహరణకు ఇది జనరేటర్ కదా. ఈ జనరేటర్ అనేది మనం చాలా చోట్ల చూస్తుంటాం. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో కానీ, సినిమా థియేటర్ లోను, ఏదైనా స్కూల్స్ లో ఇట్లాంటి చోట ఏదైనా పవర్ పోయినప్పుడు ఇది ఆన్ చేసేసి పవర్ సప్లై ఇస్తారన్నమాట. ఇది డైనమో అనమాట. ఇది యాక్చువల్గా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలలో ఇలా ఉంటుందన్నమాట. ఇంకా బ్యాటరీ అంటే ఆల్రెడీ మనం చూసి ఉన్నాము. నెక్స్ట్, ఒక కూలుంబ్ రుణావేశాన్ని ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసినటువంటి పనిని మనము డబ్ల్యూగా రాస్తాం. మామూలుగా ఏముంటుంది, మనకు ఆవేశాలు అంటే రుణావేశం ఉంటాయి, ధనావేశాలు ఉంటాయి కదా. వీటిని మనం కూలుంబ్స్లలో కొలుస్తాం అనమాట. సో కాబట్టి ఒక రుణావేశాన్ని, ఒక నెగిటివ్ ఛార్జ్ని పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి తీసుకెళ్ళి సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి మనం ఎంతో కొంత పని అయితే చేస్తాం కదా. సో దాన్ని డబ్ల్యూ అంటున్నాడు. సో ఇక్కడ W/Q అంటే ఏంటి, డబ్ల్యూ అనేది పని, క్యూ అనేది ఛార్జ్ కదా. దాన్ని తీసుకురావడానికి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇస్తున్నాడు. సో FE/D వర్క్ అంటే D. ఇక్కడ FE అంటే ఆ యొక్క ఛార్జీ, అలా ఆ యొక్క విద్యుత్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ ఫోర్స్ ని. అలాగే D అంటే ఎంతో కొంత డిస్టెన్స్ ని తీసుకొచ్చింటాం కాబట్టి F/D గా తీసుకుంటాము. Q అంటే ఛార్జ్ ని తీసుకుంటాం. ఇక్కడ మనం రుణావేశం తీసుకున్నాం కదా, అందులో Q అనమాట. యాక్చువల్గా W/Q అనేది ఏంటంటే ఏకాంక రుణావేశాన్ని ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పనిని దీన్నే విద్యుత్ చాలక బలం EMF అంటున్నారు. అంటే ఇప్పుడు ఏకాంక అంటే ఏం లేదు, ఒక సింగిల్ యూనిట్ ఏదైనా కానీ ఒక ఆవేశాన్ని మనం ఏం చేస్తున్నాం, రుణావేశాన్ని తీసుకుంటున్నాం కదా, అంటే నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటున్నాం కదా. పాజిటివ్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి తీసుకురావడానికి కోసం మనం చేసినటువంటి పనిని ఏమంటున్నామంటే ఇక్కడ విద్యుత్ చాలక బలం అంటున్నారు. సో దీన్ని EMF = ఎప్సిలాన్ చెప్పుకుంటాము. ఎప్సిలాన్ = W/Q తో సూచిస్తారనమాట. ఇవి జనరేటర్స్, ఇవి డైనమోస్. నెక్స్ట్, సాధారణంగా EMF ని ఎలా నిర్వచిస్తారంట, ఏకాంక ధనావేశాన్ని రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసినటువంటి పనిగా నిర్వచిస్తాం. జనరల్గా అయితే సైంటిఫిక్ నిర్వచనం ప్రకారం ఏం చెప్తామంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్కి, ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ని అయితే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి. ఇక్కడ ఏముంది, ఇక్కడ నెగిటివ్ ఆవేశం ఉంది అంటే రుణావేశం, నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా. ఈ ఛార్జ్ ని పాజిటివ్ నుండి నెగిటివ్ కి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏమని నిర్వచనం చెప్తున్నాడు, పాజిటివ్ ఛార్జ్ ని నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ కి తీసుకెళ్తున్నాడు. సో ఎటైనా ఒకటే అనమాట, రెండు కూడా మనము EMF గా నిర్వచిస్తాం అనమాట. సాధారణంగా విద్యుత్ పరికరం రెండు చివరల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ లేకపోతే EMF ను కొలవడానికి వోల్ట్ మీటర్ ఉపయోగిస్తారు. జనరల్ గా వోల్ట్ మీటర్ వోల్టేజ్ ని కొలచడానికి ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ మనకు EMF ని కూడా కొలచడానికి వాడుతున్నారు. ఇది ఎక్కడ పెడతారు, సో పరికరం యొక్క రెండు చివర్లు ఉంటాయి కదా, రెండు టెర్మినల్స్ కి మధ్యన పెడతారు. అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ని కొలచడానికి లేకపోతే EMF ని కొలచడానికి వాడతారు అంటున్నారు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఓం నియమం. ఓం నియమాన్ని ఓమ్స్ లా అంటాం అనమాట.
సో స్థిర ఉష్ణోగ్రత వద్ద కొన్ని పదార్థాలకు సంబంధించిన వోల్టేజ్ అలాగే కరెంట్ యొక్క నిష్పత్తిని స్థిరమని చెప్పవచ్చు. సో కొంచెం ఎంతో కొంత టెంపరేచర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్ టెంపరేచర్ 32 డిగ్రీలు ఉంది అనుకుందాం, లేదా 35 డిగ్రీలు ఉంది అనుకుందాం. సో ఇక్కడ మనం ఏదైనా ఒక పదార్థం ఒకవేళ ఉదాహరణకు ఒక రాగి తీగ తీసుకున్నాము, లేకపోతే ఒక సిల్వర్ తీగ తీసుకున్నాము, లేకపోతే ఇంకొక జింక్ మెటల్, ఇట్లాంటి ఏదైనా ఒక పదార్థం తీసుకుంటాం కదా, ఆ పదార్థంలో వోల్టేజ్ ఎలా ఉంది, కరెంట్ ఎలా ఉంది అనేటువంటి నిష్పత్తిని మనం స్థిరమని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ అంశాన్ని జార్జ్ సైమన్ ఓమ్ అనే అతను తెలియజేశాడు. ఈయనేం లేదు, ఒక పదార్థాలు ఉంటాయి కదా, ఆ పదార్థాలలో వోల్టేజ్ కరెంట్ యొక్క రేషియోలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర ఈయన మెజర్ చేయడం చేసిండు అనమాట, ప్రయోగాలు చేసిండు. మనం దీనిని ఏమంటున్నారంటే ఓమ్ ఏమంటున్నారు. సో ఓమ్ అనే అతను దీని మీద ఎక్కువ ప్రయోగాలు చేశారు కాబట్టి, ఆయన నిర్వచించినాడు కాబట్టి దీన్ని ఓమ్ నియమం అని పిలుస్తున్నారు. నెక్స్ట్ నిర్వచనం ఏంటంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద అంటే ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద వాహకము రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదము వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు స్థిర ఉష్ణోగ్రత అంటే ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ తీసుకున్నాం. వాహకం అంటే ఇక్కడ ఒక రాగి తీగ తీసుకున్నాము. రాగి తీగకు ఒక రెండు చివర్లు ఉంటాయి కదా, ఉదాహరణకు ఇది ఒక రాగి తీగ కదా, ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ మధ్య ఉంది కదా, దీన్ని ఏమంటున్నాడంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఇక్కడ అన్నాడు కదా. ఈ యొక్క డిఫరెన్స్ అలాగే వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రాగి తీగలో కరెంట్ I అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది కదా, అంటే ఏ యొక్క ఏరియా క్రాస్ సెక్షన్ ద్వారా ప్రయాణిస్తూ కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రవహించే కరెంట్ కి పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ కి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. అంటే కరెంట్ కనుక పెరిగిందంటే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుంది, వోల్టేజ్ పెరుగుతుంది. లేకపోతే వోల్టేజ్ తగ్గిందంటే ఆటోమేటిక్ గా కరెంట్ కూడా తగ్గుతుంది అని చెప్పి నిర్వచనం చెప్తున్నాడు. కాబట్టి వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అన్నమాట, కరెంట్. అయితే ఇక్కడ స్థిరాంకంగా ఏమని చెప్పుకుంటున్నాం, మనము స్థిర ఉష్ణోగ్రతను తీసుకుంటున్నాం. ఈ స్థిరాంకమును వాహక విద్యుత్ నిరోధము అంటారు. ఇక్కడ అంటే ఒక కాన్స్టాంట్ గా ఏం తీసుకుంటున్నాడు అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటున్నాడు. రెసిస్టెన్స్ ఏమంటామంటే నిరోధం అని పిలుస్తాము. దీన్ని దేంతో సూచిస్తారు, R తో సూచిస్తారు. సో కాబట్టి V/I = R అన్నమాట. సో నెక్స్ట్ V = IR అవుతుంది. ఈ I ఇటువైపు వచ్చేస్తుంది కాబట్టి V = IR అనేది ఓమ్స్ లా అన్నమాట. నెక్స్ట్ ఈ నిరోధానికి మన రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా కాన్స్టెంట్ గా, ఈ రెసిస్టెన్స్ ని మనకు SI ప్రమాణం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యూనిట్స్ వచ్చేసి ఏంటంటే ఓమ్ అన్నమాట. సో ఓమ్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్కువగా ప్రయోగాలు చేశారు కాబట్టి ఆయన గౌరవార్థము మనకు నిరోధానికి ఓమ్ అనేటువంటి సింబల్ తోను అలాగే ఓమ్ అనేటువంటి పేరుతో సూచిస్తారు. ఒక ఓమ్ = 1 volt/1 ఆంపియర్ అనమాట. సో ఓమ్ అనేది ఏంటంటే 1 volt/1 ఆంపియర్. సో నెక్స్ట్ ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలు ఉంటాయి, కొన్ని ఓమ్స్ లా ఫాలో అవుతాయి, కొన్ని ఓమ్స్ లా ఫాలో అవ్వవు అనమాట. ఓమ్స్ లా ఫాలో అయ్యేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఓమిక్ పదార్థాలని లేదా ఓమీయ పదార్థాలు అంటారు అనమాట. సో ఓమిక్ మెటీరియల్స్ అని అంటారు. ఉదాహరణకు లోహాలన్నీ కూడా ఓమ్స్ లా ఫాలో అవుతాయి అనమాట. కాబట్టి లోహాలని ఓమిక్ మెటీరియల్స్ అని పిలుస్తాము లేదా ఓమీయ పదార్థాలు అని పిలుస్తారు. ఓమ్ నియమాన్ని పాటించిన పదార్థాలు ఉంటాయి. ఉదాహరణకు అర్ధవాహకాలు ఉంటాయి. అర్ధవాహకాలు అంటే సెమీ కండక్టర్స్ అనమాట. సెమీ కండక్టర్స్, LEDలు ఇలాంటివి ఏంటంటే ఓమ్స్ లా ఫాలో అవ్వవు అనమాట. సో కాబట్టి వీటిని అవోమీయ పదార్థాలు లేదా నాన్ ఓమిక్ మెటీరియల్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఏమిటంటే ఒక తీగ నిరోధం అనేది ఆ వాహకం గుండా ఆవేశాల ప్రవాహాన్ని అడ్డుకునే వాహక ధర్మం అంటే. ఇప్పుడు నిరోధం అంటే ఏం లేదు, ఇప్పుడు మన తీగ గుండా విద్యుత్ ఆవేశాలు వెళ్తుంటాయి కదా, విద్యుత్ అనేది ఆవేశాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. సో వాటిని అడ్డుకునేది అనమాట. సో ఒక గేట్ లాంటిది అనమాట. సో గేటుగా పడితే మనము ఇవి ఆవేశాలు అనేది వెళ్ళవు కదా. సో ఆవేశాలను అడ్డుకునేటువంటి ఒక వాహక ధర్మాన్ని మనము ఇక్కడ రెసిస్టెన్స్ నిరోధం అని పిలుస్తున్నాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, I = V/R అని చెప్పుకున్నాం. V = IR అన్నా, I = V/R అన్నా, R = V/I అన్నా అన్ని ఒకటే అనమాట. సో ఇక్కడ ఒక నిరోధం గుండా విద్యుత్ ప్రవాహం దాని నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇప్పుడు కరెంటు వోల్టేజ్ అనేవి రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. కానీ కరెంటు రెసిస్టెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి అంటున్నాడు. ఇక్కడ కరెంటు పెంచితే రెసిస్టెన్స్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ పెంచితే కరెంటు తగ్గుతుంది అనమాట. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ ఏమంటాడు, నిరోధం రెట్టింపు అయితే విద్యుత్ ప్రవాహం ఏమైతుందంటే సగం అవుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు రెట్టింపు చేసావు అనుకో, రెసిస్టెన్స్ ని స్క్వేర్ చేస్తున్నట్లయితే నీకు విద్యుత్ ప్రవాహం అయ్యే ఏమైతుందంటే ఆఫ్ అయిపోతుంది, అంటే ఆఫ్ భాగానికి వచ్చేస్తుంది, సగ భాగం అయిపోతుంది అనమాట. పలు సందర్భాల్లో ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని పెంచవలసిన లేదా తగ్గించవలసిన అవసరం ఉంటుంది, అంతే కదా. కొన్నిసార్లు మనం కరెంటును పెంచాల్సి వస్తుంది, కొన్నిసార్లు తగ్గించాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతుంది, వోల్టేజ్ మార్చకుండానే విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించే పరికరాన్ని చర నిరోధం అంటారు, వేరియబుల్ రెసిస్టెన్స్. ఇప్పుడు నువ్వు కరెంట్ తగ్గించాలంటే ఏం చేయాలి, రెసిస్టెన్స్ పెంచితే సరిపోతుంది. ఒకవేళ కరెంటుని పెంచాలంటే ఏం చేయాలి, రెసిస్టెన్స్ తగ్గిస్తే సరిపోతుంది. ఒకవేళ కరెంటుని తగ్గించాలి అంటే రెసిస్టెన్స్ ని పెంచాలి. కాబట్టి సో నీకు వోల్టేజ్ ఏం చేంజ్ చేయవలసిన అవసరం లేదు, వోల్టేజ్ అట్లే కాన్స్టెంట్ గా పెట్టేసి ఈ యొక్క రెసిస్టెన్స్ అన్నమాట, వేరియబుల్ రెసిస్టర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ యొక్క విద్యుత్ వలయంలో మన కరెంటుని, విద్యుత్ ప్రవాహాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒక విద్యుత్ వలయంలో ఒక సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహాన్ని మార్చడానికి తరచుగా రియోస్టాట్ అనే పరికరాన్ని మార్చుతుంటాం. మనం ప్రతిసారి వోల్టేజ్ చేంజ్, ఇప్పుడు వోల్టేజ్ కరెంటు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. సో నువ్వు కరెంటుని పెంచాలనుకున్నప్పుడు వోల్టేజ్ ని కూడా పెంచాల్సి వస్తుంది, కరెంటుని తగ్గించాలనుకో వోల్టేజ్ ని తగ్గించాల్సి వస్తుంది. సో నువ్వు వోల్టేజ్ ఏం చేంజ్ చేయకోకుండా ఈ వేరియబుల్ రెసిస్టర్ కానీ లేక రియోస్టాట్ అనేటువంటిది పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా కరెంటుని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇది అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నెక్స్ట్, ఒక విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్ల చలనమే విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. ఏదైనా అంతే కదా. సో ఎలక్ట్రాన్లు కనుక ప్రవహిస్తూ ఉంటే, లోహాలలో ఎలక్ట్రాన్స్ అనేది ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ప్రవహించడం వల్లనే మనకు విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. అదే ద్రవ పదార్థాల్లో నిన్న ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్తున్నాం, ద్రవ పదార్థాల్లో అయాన్ రూపంలో విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడేమో ఓన్లీ ఎలక్ట్రాన్ల రూపంలోనే ప్రయాణిస్తూ ఉంటుంది. ఇదే వేరియబుల్ రెసిస్టర్, అది లేకపోతే రియోస్టాట్ అంటారు. సో దీన్ని మనము ఇక్కడ అటు ఇటుగా మూవ్ చేస్తున్నట్లయితే రెసిస్టెన్స్ పెంచుతాం. రెసిస్టెన్స్ పెంచి దానికి తగినట్టుగా కరెంట్ లో కూడా చేంజెస్ తీసుకురావచ్చు అనమాట. నెక్స్ట్ ఏమంటాడు, ఒక వాహకంలో అంటే ఒక తీగలో ఎలక్ట్రాన్స్ పూర్తి స్వేచ్ఛగా చలించలేవు. జనరల్ గా కరెంట్ తీగ, మనం రాగి తీగ తీసుకుంటున్నాం కదా, రాగి తీగలో ఎలక్ట్రాన్స్ రూపంలోనే వెళ్తుంటది పవర్, కరెంట్. అయితే అది అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేది స్వేచ్ఛగా చలించలేవు. ఎందుకంటే ఇవి ఏ పరమాణువుల మధ్య చలిస్తుంటాయో వాటి ఆకర్షణ చేత బంధింపబడి ఉంటాయి అన్నమాట. ఇవి ఏ పరమాణువుల మధ్య చలిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఇప్పుడు అణువులు ఉంటాయి, అణువులో పరమాణువులు ఉంటాయి కదా, వాటి మధ్య ఇవి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆకర్షణ బలాల చేత అవి బంధించబడి ముందుకు వెళ్ళలేకపోతుంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక వాహకంలో ఎలక్ట్రాన్ల చలనాన్ని దాని నిరోధం వల్ల తగ్గించబడుతుంది. అంటే అక్కడ అడ్డుకుంటూ ఉన్నాయన్నమాట. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ లో ఉన్నటువంటి అదే పరమాణువులు ఉంటాయి కదా, ఈ పరమాణువులు వాటిని అడ్డుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ నిర్దిష్ట పరిమాణం అంటే ఒక సైజ్ కలిగినటువంటి ఒక పరికరము తక్కువ నిరోధాన్ని కలిగిస్తే అది మంచి వాహకం. అంటే ఏమంటున్నాడు, ఒక వాహకంలో ఎలక్ట్రాన్ల చలనము దాని నిరోధం వల్ల తగ్గించబడుతుంది, అంతే కదా. ఇప్పుడు పై పాయింట్ ఏం చెప్పుకుంటున్నాము, ఎలక్ట్రాన్ల ఫ్లోని అడ్డుకునే కొన్ని ఉంటాయి అన్నమాట పదార్థంలో. సో అలా ఉంటాయి కదా, వాటి నిరోధాన్ని తక్కువగా కలిగించినట్లయితే, ఏ పదార్థం అయితే లేదా ఏ తీగ అయితే తక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటే అది మంచి వాహకం. ఇప్పుడు రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కరెంట్ అనేది ఎక్కువ మోతాదులో ఫ్లో అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఒక వాహకము గుర్తించదగిన నిరోధాన్ని కలిగి ఉంటే దాన్ని నిరోధకం అంటారు లేదా రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు ఒక వాహకం ఉంది కదా, ఒక కరెంటు తీగ, రాగి తీగ తీసుకున్నాము. సో దాంట్లో మనం రీజనబుల్, నెగ్లిజిబుల్ యొక్క ఈ రెసిస్టెన్స్ కలిగింది అనుకో, సో అది ఒక రెసిస్టర్ గా చెప్పుకుంటాం అన్నమాట. అంతే పరిమాణం గల ఒక పరికరం అధిక నిరోధాన్ని కలిగిస్తే అది అధమ వాహకం అవుతుంది. సో అంతే సైజు కలిగినటువంటి ఒక రాగి తీగ ఒక పరికరాన్ని అధిక నిరోధాన్ని, ఎక్కువ రెసిస్టెన్స్ కలిగిస్తే ఏమైపోతుంది, అది అధమ వాహకం అవుతుంది. అంటే ఇన్సులేటర్ అవుతుంది అనమాట. ఎందుకు ఇన్సులేటర్ అవుతుంది అంటే, ఇప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఇచ్చింది అనుకో, కరెంట్ ఫ్లో అయ్యేది ఏముంటుంది అంటే ఎక్కువ అడ్డంకి కలిగి ఉంటుంది. ఎక్కువ అడ్డంకి కలిగి ఉన్నట్లయితే నీకు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు కదా. సో కాబట్టి ఆ పదార్థం, ఆ ఒక రాగి తీగ కావచ్చు, అంటే ఉదాహరణకు ఆ తీగ కావచ్చు లేదా ఆ పదార్థం కావచ్చు, అది అధమ వాహకంగా పనిచేస్తుంది, అంటే ఇన్సులేటర్ గా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. సో కరెంటు బాగా రెసిస్టెన్స్, ఏ పదార్థం అయితే రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి, రెసిస్టెన్స్ తక్కువ ఉందంటే ఆటోమేటిక్ గా ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎక్కువ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆ పదార్థం ఏమవుతుంది, ఒక మంచి వాహకంగా, అంటే ఒక మంచి కండక్టర్ గా
చెప్పుకుంటారు. అదే పరిమాణం గల ఒక విద్యుత్ బంధకం మరింత అధిక నిరోధాన్ని కలిగిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఏమంటుంది, విద్యుత్ బంధకం అంటే ఏంది, ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. కొన్ని కిలో ఓమ్స్ మెగా ఓమ్స్ కలిగినటువంటి రెసిస్టెన్స్ కలిగి ఉన్నటువంటి పదార్థాలు కరెంటుని పంపించవు అనమాట తమ గుండా. కాబట్టి అవి ఎక్కువ నిరోధాన్ని కలిగి ఉంటాయి, అది కూడా అధమ వాహకంగా పనిచేస్తాయని చెప్తున్నాడు. అంతే. నెక్స్ట్, ఓం నియమానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, అంటే లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. అవి ఏంటంటే లోహ వాహకాలు ఓం నియమాన్ని పాటిస్తాయి. ఇప్పుడు లోహాలన్నీ అంటాయి కదా, ఇప్పుడు లోహాలలో మనము రాగి తీసుకున్నాం, సిల్వరు, ఇనుము మొదలైనటువంటివి కూడా లోహాలే. ఈ లోహాలు అనేది మంచి వాహకాలుగా పనిచేస్తాయి. అంటే వీటి నుండి తయారు చేసినటువంటి తీగలు ఉంటాయి కదా, ఈ తీగలు అనేది మంచి కరెంటును పంపిస్తాయి అన్నమాట. అయితే పాటిస్తాయి, కానీ వాటి ఉష్ణోగ్రత ఇతర భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉండాలి. సో పంపిస్తాయి, బాగానే ఉంది. అవి టెంపరేచర్కి ఏమైనా మెల్ట్ అవుతున్నాయా, లేకపోతే ఎక్కువ హీట్ అయిపోతున్నాయా, ఇవి కూడా బేస్ చేసుకోవాలి. ఇతర భౌతిక పరిస్థితులు అంటే ఏంటి, అవి తుప్పు పట్టే అవకాశం ఉందా, వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి, చలికాలంలో మంచు కురుస్తూ ఉంటది, ఇలాంటి పరిస్థితుల వల్ల ఆ తీగలు ఏమైనా తుప్పు పట్టడం వల్ల ఎక్కువ కరెంట్ లాస్ అవుతున్నాయా, సో ఇలాంటివన్నీ కూడా భౌతిక పరిస్థితులు అనమాట. సో ఇలాంటి భౌతిక పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండకోకుండా స్థిరంగా ఉండాలి. అప్పుడే ఓమ్స్ లా అనేది ఆ లోహాలు పాటించగలుగుతాయి. అట్లే కానీ జరగవు కదా. ఇప్పుడు ఇనుము ఉంది అనుకోండి, ఇనుము ఏమైపోతుంది, తుప్పు పట్టిపోతుంది కదా. సో అక్కడ ఒకవేళ ఇనుము ద్వారా మన తీగలు తయారు చేసి ఇట్లా కరెంట్ పాస్ చేస్తే అక్కడ మనకు లాస్ అయ్యే అవకాశం ఉంది అనమాట. ఉష్ణోగ్రతను బట్టి పదార్థ నిరోధం మారుతుంది. అంతే కదా, టెంపరేచర్ పెరిగితే ఉష్ణోగ్రత ఈ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది అనమాట అని చెప్తున్నాడు. నెక్స్ట్, వాయు వాహకాలకు ఓం నియమం వర్తించదు. మనకు పదార్థాలు 3 రకాలుగా ఉంటాయి. సో ఘన, ద్రవ, వాయు పదార్థాలు. సో కేవలం ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలకు మాత్రమే ఈ ఓం నియమం పాటించబడతాయి. వాయు వాహకాలలో వాటికి ఓం నియమం వర్తించదు. అలాగే జెర్మీనియం, సిలికాన్ వంటి అర్ధవాహకాలు, వీటిని సెమీ కండక్టర్స్ అంటారు, వీటికి కూడా ఈ యొక్క ఓమ్స్ లా అనేది పాటించదు అనమాట. సో జెర్మీనియం, సిలికాన్ యొక్క మెటీరియల్స్ ఉంటాయి, వీటి సెమీ కండక్టర్స్ అంటారు. మనకు ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, తర్వాత ఐసీ చిప్పులు, వీటన్నిటిని కూడా వీటితో తయారు చేస్తారు. అయితే ఇవన్నీ ఈ సెమీ కండక్టర్స్ అనేది ఓమ్స్ లా పాటించవు అనమాట. కేవలం కండక్టర్స్ మాత్రమే ఓమ్స్ లా పాటిస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, వాహక నిరోధం అంటే యొక్క రెసిస్టెన్స్ ఆధారపడే కారకాలు, అసలు ఏ దాని మీద ఆధారపడుతుంది అని చెప్తున్నాడు. ఒక ఘటం అంటే ఒక సెల్ అంటే ఒక బ్యాటరీ అన్నమాట. ఒక బ్యాటరీని, ఒక అమ్మీటర్ని, ఒక ఎల్ పొడవు గల ఒక నిక్రోమ్ తీగను తీసుకొని ఒక వలయాన్ని మనం పూర్తి చేసాం. అంటే మనం ఒక సర్క్యూట్ ని డిజైన్ చేసినాం. ఉదాహరణకు ఇది ఒక బ్యాటరీ, ఇది ప్లస్, ఇది మైనస్ కదా, ఇది బ్యాటరీ. ఇక్కడ ఒక తీగ తీసుకున్నాము, ఇక్కడ ఒక అమ్మీటర్ కనెక్ట్ చేసినాము, ఇట్లా అమ్మీటర్ కనెక్ట్ చేసినాము. ఇది ఒక తీగ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎల్. సో ఇలాగ నువ్వు ఒక సర్క్యూట్ అనేది డిజైన్ చేసినావు అని చెప్తున్నాడు. చేసినప్పుడు తీగ పొడవును రెట్టింపు చేసినప్పుడు అమ్మీటర్ రీడింగ్ ఏమవుతుంది, సగానికి తగ్గిపోతుంది. తీగ పొడవు అంటే పొడవు రెట్టింపు అయిందంటే ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ కూడా రెట్టింపు అవుతుంది కదా. రెసిస్టెన్స్ రెట్టింపు అయితే ఆటోమేటిక్ గా కరెంట్ అమ్మీటర్లో జనరల్ కరెంట్ నే మనం కొలుస్తాం కదా. సో కాబట్టి కరెంట్ ఏమవుతుంది, సగానికి అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, వి, సో I = V/R అని. సో రెసిస్టెన్స్ తగ్గిందంటే కరెంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, తీగ పొడవు రెట్టింపు చేశాడంటే ఏమవుతుంది, రెట్టింపు చేశాడంటే రెసిస్టెన్స్ ని పెంచుతున్నాడు. రెసిస్టెన్స్ ని పెంచితే ఆటోమేటిక్ గా కరెంట్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. అదే పదార్థంతో చేసిన సమాన పొడవు కలిగిన మరింత మందమైన తీగను వలయంలో ఉపయోగించినప్పుడు అమ్మీటర్ రీడింగ్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేశానంటే మందం పెంచాం, తీగ ఫస్ట్ కేసులో ఏం చెప్పినాం, తీగ పొడవును పెంచినాం. సెకండ్ కేసులో ఏం చేస్తున్నాడు, తీగ పొడవు పెంచట్లేదు, అదే దాన్ని మందాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు అనమాట. మందాన్ని తగ్గించినట్లయితే ఇప్పుడు 10 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఉదాహరణకు ఇది ఇప్పుడు ఇట్లా వస్తున్నప్పుడు ఇదొక స్టెప్, ఇట్లా స్టెప్ రూపంలో ఉంది. సో ఇక్కడికి వెళ్ళాలి, ఈ పర్సన్ అనేవాడు ఇక్కడి నుంచి, ఇక్కడ కరెంట్ ఉంది, ఈ కరెంట్ అనేది ఇక్కడి వరకు వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి, ఇన్ని స్టెప్పులు దాటుకుంటే వెళ్ళాలి. ఇలా దాటుకుంటే వెళ్ళే కొద్ది ఏమైతుంది, లేట్ అయిపోతుంది కదా, అంటే మనకి ఇక్కడ కరెంట్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఏమైతున్నా, ఇంతే పొడవు గల ఈ తీగను ఏం చేసిన అంటే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ తీగను జస్ట్ ఇక్కడ తగ్గించాను.
అంటే తగ్గించేసి మందాన్ని పెంచాను అనమాట. చూడండి, ప్రీవియస్ లో ఇంత చాలా లెంత్ ఉండేది, ఇప్పుడు తక్కువ లెంత్ ఉంది. ఇలా తక్కువ లెంత్ ఉన్నప్పుడు ఏం చేశాను, నాకు కరెంట్ అనేది ఈ రౌండ్ క్రాస్ చేయడం ఈజీ కదా, లెంత్ తక్కువ ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఎక్కువగా ఉంది అనమాట. ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ కేసులో రెసిస్టెన్స్ తగ్గింది, కరెంట్ అనేది పెరిగింది అనమాట అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఒకే మధ్యఛేద వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకే పొడవు కలిగిన వేర్వేరు పదార్థ తీగలను ఉపయోగించినప్పుడు అమ్మీటర్ రీడింగ్ లో మార్పును చూడవచ్చు. నువ్వు ఒకే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అలాగే ఒకే పొడవు కలిగినటువంటి, సో సేమ్ పొడవు సేమ్ ఏరియా, వేరు పదార్థాలు అంటే రాగి తీసుకోవచ్చు, సిల్వర్ తీగలు తీసుకోవచ్చు, ఐరన్ తీగలు తీసుకోవచ్చు, ఇట్లాంటి రకరకాల తీగలను ఉపయోగించినట్లయితే దానికి తగినట్టుగా అమ్మీటర్ల రీడింగ్ కూడా మారుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓమ్స్ లాను అనుసరించి ఒక వాహకపు నిరోధం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఓమ్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఆయన ఏమని చెప్పాడంటే ఒక రెసిస్టర్ అనేది ఏ దాని మీద ఆధారపడి ఉంటుందంటే దాని యొక్క పొడవుపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. దాని మధ్యఛేద వైశాల్యం బట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద ఆధారపడి ఉంటాడు. అదే పదార్థ స్వభావం బట్టి, నేను చెప్పాను కదా పదార్థాలు రకరకాలుగా ఉంటాయి, వాటి యొక్క స్వభావం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. పొడవు పెరిగితే ఏమైపోతుంది, రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. రెసిస్టెన్స్ పెరిగితే ఆటోమేటిక్ గా కరెంట్ తగ్గుతుంది. నెక్స్ట్, మధ్యఛేద వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగినట్లయితే మనకు రెసిస్టెన్స్ తగ్గుతుంది. రెసిస్టెన్స్ తగ్గినట్లయితే ఆటోమేటిక్ గా కరెంట్ పెరుగుతుంది అని చెప్తున్నాడు. పదార్థ స్వభావం మీద కూడా మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్, ఏకరీతిగా ఉన్న లోహ వాహకం యొక్క నిరోధము దాని పొడవు ఎల్లుకి అనులోమానుపాతంలో, అలాగే మధ్యఛేద వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి విలోమానుపాతం అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక లోహ వాహకం అంటే ఉదాహరణకు ఒక రాగి తీగ తీసుకున్నాము. రాగి తీగ యొక్క నిరోధం రెసిస్టర్ అనేది పొడవుకి ఎల్లుకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే మధ్యఛేద వైశాల్యానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఈక్వేషన్ 1 అలాగే చెప్తున్నాడు, ఈక్వేషన్ 2 అలాగే చెప్తున్నాడు. సో 1 and 2 ని మనం కలిపినట్లయితే R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అన్నమాట. ఇక్కడ R ఈక్వల్ టు రో L/A. ఇక్కడ రో అనేది ఏమైతుందంటే ఒక అనుపాత స్థిరాంకం అంటే ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ అని చెప్తారు ఇంగ్లీష్ లో. మరియు దీన్ని వాహక పదార్థం యొక్క విద్యుత్ నిరోధకత అంటారు. సో విద్యుత్ నిరోధకత నిరోధకత అంటే రెసిస్టెన్స్ గా చెప్తాం అనమాట. నెక్స్ట్, ఈ రెసిస్టెన్స్ కి ఇంటర్నేషనల్ ప్రమాణాలు వచ్చేసి ఓం మీటర్. ఇప్పుడు మనకు ఖచ్చితంగా పొడవు అనేది రెసిస్టర్ కు పొడవు ఉంటుంది కదా, సో పొడవు ఉంటుంది కాబట్టి పొడవును మనం మీటర్ లో కొలుస్తాం కాబట్టి ఓం మీటర్ అంటున్నాడు. సో రెసిస్టర్ ని ఓం అనే అతను ప్రవేశపెట్టాడు కాబట్టి ఓం మీటర్ గా చెప్తాం. ఇది పదార్థం యొక్క లక్షణమే అన్నమాట. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఆ పదార్థం యొక్క లక్షణం. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే కరెంట్ తక్కువగా ఉంటుందని చెప్తాం. ఒకవేళ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుందని చెప్తాం కదా. అందుకు ఈ రెసిస్టెన్స్ అనేది ఆ యొక్క పదార్థం యొక్క లక్షణాన్ని చూపించడానికి అన్నమాట జనరల్ గా. నెక్స్ట్, లోహాలు మిశ్రమ లోహాల నిరోధకతలు ఏ విధంగా ఉంటాయంట. ఇప్పుడు లోహాలంటే ఇనుము, రాగి, తర్వాత సిల్వరు, బంగారము, ఇలాంటివన్నీ కూడా లోహాలే కదా. సో వీటి యొక్క నిరోధకత రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందంట 10⁻⁻8 ఓం మీటర్ నుంచి 10⁻⁻6 ఓం మీటర్ రేంజ్ లో ఉంటుంది అనమాట. సో ఇవి అనేది అంటే మంచి విద్యుత్ వాహకాలు అనమాట. సో ఇవేంటి లోహాలు. మిశ్రమ లోహాలు అంటే కొన్ని మిక్సింగ్ చేస్తాము. ఇప్పుడు నిక్రోమ్ ఉంది అనుకో, నికెల్, క్రోమియం, ఐరన్ ఈ 3 కలిపి నిక్రోమ్ తయారు చేస్తాం. ఇట్లాంటి మిక్స్ అయిన వాటిలో కూడా మనకు ఈ రేంజ్ లో రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఇవి మంచి విద్యుత్ వాహకాలు అంటే దీని ద్వారా కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. ఎందుకంటే వీటిలో చూస్తే 10⁻⁻లో ఉందన్నమాట రెసిస్టెన్స్. చాలా తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. తక్కువ రెసిస్టెన్స్ ఉందంటే ఆటోమేటిక్ ఏమి ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే వాటిని మనం మంచి విద్యుత్ వాహకాలను వింటాము. నెక్స్ట్ ఏంటి, రబ్బరు, గాజు వంటి విద్యుత్ బంధకాలు. ఇప్పుడు రబ్బర్ తీసుకోండి, దాంట్లో ఏమైనా కరెంట్ ఫ్లో అవుతుందా, పోదు కదా. గాజు కనుక తీసుకుంటే దాంట్లో కూడా కరెంట్ ఫ్లో కాదు, ఎందుకంటే వాటికి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది, అంటే విద్యుత్తును పంపించలేని గుణం కలిగి ఉన్నాయి. సో అందుకే వీటికి 10⁻+ మామూలుగా 12 నుంచి 10⁻17 చాలా ఎక్కువ ఉన్నమాట. అంటే 10 తర్వాత 17 జీరోస్ పెడితే మనం ఏ విధంగా ఉంటుందో అంత యొక్క ఓం మీటర్స్ అనేటువంటి స్ట్రెంత్ కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఒక పదార్థం యొక్క నిరోధము అంటే రెసిస్టరు మరియు నిరోధకత రెసిస్టెన్స్ రెండు కూడా దాని ఉష్ణోగ్రతతో పాటు మారుతూ ఉంటాయి అన్నమాట.
అంతే కదా. ఇప్పుడు ఒక పదార్థం తీసుకున్నాము, రాగి తీగ తీసుకున్నాము, రాగి తీగ అది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే అదొక రెసిస్టర్ అనమాట. ఇవి రెండు కూడా రెసిస్టివిటీ అలాగే రెసిస్టెన్స్, ఈ రెండు కూడా ఏమైందంటే ఉష్ణోగ్రత మారుతాయి. మామూలుగా పదార్థంల పైన ఖచ్చితంగా ఉష్ణోగ్రత అనేది ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. ఉష్ణోగ్రత మీద ప్రభావం అయి ఉంటాయి కాబట్టి పదార్థ స్వభావం కూడా మారుతుంటది. అందువల్ల ఈ యొక్క రెసిస్టెన్స్ రెసిస్టివిటీ కూడా మారుతూ ఉంటాయని చెప్తున్నాడు. పొటెన్షియల్ భేదం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ స్థిరంగా ఉన్నప్పటికీ, అంటే వోల్టేజ్ మనం కాన్స్టాంట్ గా పెట్టినప్పటికీ తీగ పొడవు పెరిగితే ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ పెరుగుతుంది. మధ్య ఛేద విశాలం పెరుగుతున్న కొద్దీ అందులో విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? రెసిస్టెన్స్ తగ్గుతుంది అని, నిరోధకత తగ్గుతుంది అని చెప్పుకుంటాం అన్నమాట. సో అవే ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా. నెక్స్ట్ విశిష్ట నిరోధము, దీన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. నిరోధకత అంటే రెసిస్టివిటీ అంటారు. అనేది కేవలము ఉష్ణోగ్రత అలాగే పదార్థ స్వభావమైన ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు విశిష్ట నిరోధం ఉంది, నిరోధకత ఉంది. విశిష్ట నిరోధాన్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు, నిరోధకతనైతే రెసిస్టివిటీ అంటారు కదా. ఇవి ఏ దాని మీద ఆధారపడతాయి? ఆ పదార్థం యొక్క స్వభావము అలాగే ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఓన్లీ రెసిస్టెన్స్ తీసుకుంటే, మనము స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కాకోకుండా ఓన్లీ రెసిస్టెన్సే తీసుకున్నాము, ఓన్లీ నిరోధకత తీసుకుంటే ఇవి ఉష్ణోగ్రతతో పాటుగా పదార్థ స్వభావంతో పాటుగా పొడవు అలాగే మధ్య ఛేద వైశాల మీద ఆధారపడి ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కి మామూలు రెసిస్టెన్స్ కి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది కేవలం రెండు లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది, ఉష్ణోగ్రత పదార్థ స్వభావం. కానీ మామూలు రెసిస్టెన్స్ అయితే నాలుగు లక్షణాల మీద ఆధారపడి ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ విశిష్ట నిరోధ విలోమాన్ని వాహకత్వం అంటారు. ఇప్పుడు విశిష్ట నిరోధం అని చెప్పుకున్నాం కదా, సో దాని యొక్క ఆపోజిట్ ని, విలోమం అంటే ఆపోజిట్ అనమాట, దాన్ని ఏమంటారు? కండక్టివిటీ అంటారు, వాహకత్వం. ఇప్పుడు రెసిస్టెన్స్ యొక్క ఆపోజిట్ ఏంటంటే వాహకత్వం, కండక్టివిటీ. పదార్థాల విశిష్ట నిరోధము వాటి యొక్క వాహకత్వాన్ని తెలుపుతుంది. సో ఇవేంటంటే పదార్థాల యొక్క విశిష్ట నిరోధం అనేది దేనికోసము? వాటిలో వాహకత్వం గురించి చెప్పడానికి. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ కరెంటు ఫ్లో చేయగలవు. ఇప్పుడు రాగి తీగ తీసుకున్నాము, దాంతో ఎంత కరెంటు పంపించగలవు. ఒక సిల్వర్ వైర్ తీసుకున్నాం, సిల్వర్ వైర్ లో ఎంత కరెంటును పంపించగలవు అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క విశిష్ట నిరోధం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. విశిష్ట నిరోధం తక్కువగా గల లోహాలు మంచి వాహకాలుగా పనిచేస్తాయి. అంటే ఇప్పుడు విశిష్ట నిరోధం మనకు నిరోధం తక్కువ ఉంటేనే ఆటోమేటిక్ గా వాహకాలు అనేదిగా పనిచేస్తాయి అన్నమాట, ఏ తీగలైనా కానీ. అదే అంటున్నాడు, విశిష్ట నిరోధము తక్కువగా గల లోహాలు మంచి వాహకాలుగా పనిచేస్తాయి. కావున రాగి వంటి లోహాలను విద్యుత్ తీగల తయారీకి వాడతారు. సో మనము ఇంట్లో వైరింగ్ చేసేటువంటి కేబుల్స్ పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ కట్ చేస్తే లోపల రాగి తీగలే ఉంటాయి కదా. ఎందుకు రాగి తీగలు ఉంటాయంటే వాటికి విశిష్ట నిరోధం తక్కువ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తక్కువ, కాబట్టి ఎక్కువ కరెంటు ఫ్లో అవుతాయి అన్నమాట మన తీగలలో. మన విద్యుత్ బల్బ్ లో ఫిలమెంట్ ను కూడా టంగ్స్టన్ తో తయారు చేస్తారు. దీనికి గల కారణం ఏంటంటే టంగ్స్టన్ కి విశిష్ట నిరోధకము, ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ అనమాట. విశిష్ట నిరోధం ఎక్కువగా ఉంటుందంటే ఎక్కువ కరెంటు ఫ్లో అవుతుంది అనమాట. అలాగే ద్రవీభవన స్థానాలు ఉంటాయి కదా, ద్రవీభవన స్థానాలన్నా మెల్టింగ్ పాయింట్ అనమాట, ఇవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ నిక్రోమ్ అంటే ఇప్పుడు మనం వాటర్ హీటర్స్ కనుక చూసినట్లయితే ఇంతకుముందు ఎలక్ట్రికల్ స్టవ్స్ ఉన్నాయన్నమాట, నిక్రోమ్ పొయ్యిలు అని పూర్వకాలం ఉన్నాయి. ప్రజెంట్ అయితే చాలా వరకు అవి లేవు. సో ఈ నిక్రోమ్ వాటిల్లో వాడేటువంటి తీగలు నిక్రోమ్ తీగలు. అలాగే మనం వాటర్ హీటర్లు, ఇప్పుడు ప్రజెంట్ వాడేటువంటి వాటర్ హీటర్లు అంటే గీజర్లు కాదు, మామూలుగా మనము వాటర్ హీటర్ పెడతాం కదా, బకెట్ లో వాటర్ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తుంటాం కదా. సో ఇట్లాంటివి నిక్రోమ్ తో తయారు చేయబడి ఉంటాయి అనమాట. ఈ నిక్రోమ్ తో అలాగే మ్యాంగనీన్ అనేటువంటి పదార్థం ఉంటుంది అనమాట. ఈ మ్యాంగనీన్ లో 86% రాగి, 12% మాంగనీసు, ఒక 2% నికెల్ కలిపి ఇది ఒక మిశ్రమ లోహం అనమాట. నిక్రోము అలాగే మాంగనీన్ రెండు కూడా, మాంగనీన్ అనమాట, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, మాంగనీస్ కాదు, మాంగనీన్. అది మాంగనీన్, ఇవన్నీ కూడా మిశ్రమ లోహాలు అనమాట. వీటిలో విశిష్ట నిరోధ విలువలు లోహాల కంటే 30 నుండి 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు లోహాలుగా తీసుకుంటే ఒక లోహం అంటే ఒకటే, కానీ మిశ్రమ లోహంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ కలిగి ఉంటాయి కదా. కాబట్టి ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ అనేది, విశిష్ట నిరోధత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది చాలా రెట్లు ఎక్కువగానే ఉంటుంది. అంటే 30 నుంచి 100 రెట్లు ఉంటుందని చెప్తున్నాడు. కావున మనం ఇస్త్రీ పెట్టెను అలాగే టోస్టర్ వంటి వాటిలో హీటింగ్ ఎలిమెంట్ గా ఉపయోగిస్తారు. టోస్టర్ అంటే మామూలుగా ఇలాంటివి అనమాట. సో బ్రెడ్ ఇట్లాంటివి మనం వేడి చేసుకోవడం కోసము వాడతాం అనమాట టోస్టర్లు. వీటిలో
కావున ఇస్త్రీ పెట్టే టోస్టర్ వంటి వాటిలో హీటింగ్ ఎలిమెంట్ గా వాడతాం. ఏటివి? నిక్రోమ్ ని లేకపోతే మాంగనీస్. మిశ్రమ లోహాల నిరోధ విలువలు ఉష్ణోగ్రతకు అనుగుణంగా అతి స్వల్పంగా మాత్రమే మారుతుంది. ఇప్పుడు లోహాలు తీసుకుంటే టెంపరేచర్ తో పాటుగా ఎక్కువగా చేంజ్ అవుతుంది. టెంపరేచర్ చేంజ్ అయితే ఆటోమేటిక్ ఎక్కువ చేంజ్ అవుతుంది. కానీ మనము మిశ్రమ లోహాలని ఎందుకు వాడుతున్నామంటే ఇవి టెంపరేచర్ కి తక్కువ రియాక్ట్ అవుతాయి అనమాట, అతి స్వల్పంగా రియాక్ట్ అవుతాయి అనమాట. పైగా ఇవి సులభంగా తుప్పు పట్టవు అనమాట. ఇప్పుడు మనము ఆటోమేటిక్ ఐరన్ బాక్స్ చూడండి, ఎక్కువ హీట్ అయింది అనుకో ఐరన్ బాక్స్, మనం ఏం చేస్తాం, ఆఫ్ చేయకుండా ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. ఎందుకంటే అవి మిశ్రమ లోహాలతో తయారు చేయబడి ఉంటాయి. సో అవి టెంపరేచర్ కి తగినట్టుగా అనుకూలంగా పనిచేస్తూ ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ సిలికాన్ జెర్మేనియం యొక్క విశిష్ట నిరోధం అనేది ఈ లోహాల కంటే 10⁵ నుంచి 10⁻10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో వీటికి మామూలుగానే ఎక్కువ ఏదాళ్లకు సిలికాన్ జెర్మేనియం అనేటివి ఇవి సెమీ కండక్టర్స్ కదా. సో సెమీ కండక్టర్స్ కాబట్టి వీటిపైన రెసిస్టెన్స్ అనేది ఏం ప్రభావం చూపదు. కాబట్టి వీటికి ఇంకా ఎక్కువ నిరోధం ఉంటుంది. అలాగే సిలికాన్ జెర్మేనియం అంటే విశేషణ నిరోధకత బంధాల కంటే 10⁻15 నుంచి 10⁻16th వంతు వరకు ఉంటుంది అనమాట. సో లోహాలతో పోల్చినట్లయితే 10⁵ నుంచి 10⁻10 వరకు ఉంటుంది. అది బంధకాలతో అంటే ఇన్సులేటర్స్ తో పోల్చితే 10⁻15 నుంచి 10⁻16 వరకు ఉంటుంది. నెక్స్ట్ డయోడ్, ట్రాన్సిస్టర్, ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను తయారు చేయడం కూడా ఈ సిలికాన్ జెర్మేనియం వాడతాం అనమాట. సో మనకు డయోడ్ అంటే ఇక్కడ చూస్తే ఇవి డయోడ్లు అనమాట. ఎల్ఈడీలు కూడా డయోడ్ కిందకి వస్తాయి, లైట్ ఎండింగ్ డయోడ్. ఇవి ట్రాన్సిస్టర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఐసీ చిప్స్ అనమాట. వీటిలన్నింటిలోనూ కూడా మనం సిలికాన్ జెర్మేనియంలను వాడతాం అనమాట ముడి పదార్థాలుగా. మిశ్రమ లోహాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద వెంటనే ఆక్సీకరణం చెందవు, అంటే కాలిపోవు అనమాట. ఇప్పుడు మనం ఐరన్ బాక్స్ ఉంది, ఐరన్ బాక్స్ అంత ఈజీ ఏం కాలిపోదు అనమాట. తుప్పు పట్టడం కానీ ఇలాంటివి చెందవు అనమాట, కాలిపోవడము ఇలాంటివి జరగవు అనమాట. సో ఎందుకంటే మిశ్రమ లోహాలు అనేది ఆక్సీకరణం చెందవు, తుప్పు పట్టవు, చెందవు కాబట్టి మనం వాటిని ఎక్కువగా వాడతాం అనమాట.